హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మారినటువంటి సిలబస్ ప్రకారంగా మనకి ఫిజిక్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూద్దామండి. టోటల్గా వచ్చేసి మనకి 85 మార్క్స్. సో 85 మార్క్స్లో మనకి 1 మార్క్స్ క్వశ్చన్స్, తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్. టోటల్గా 85 మార్క్స్కి మనకి టోటల్గా 14 చాప్టర్స్ ఉన్నాయండి ఫస్ట్ ఇయర్లో. 14 చాప్టర్స్లో ఇక్కడ చూడండి 1 మార్క్స్ total 9 questions of carrying 1 mark each can be given from any chapter. సో మీకు 1 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఏ చాప్టర్ నుంచి అయినా అడిగే అవకాశం ఉంది. సో కాబట్టి అన్ని చాప్టర్లో ఉన్నటువంటి 1 మార్క్స్ మనం చదవాల్సిందే. అలాగే 2 మార్క్స్ కూడా ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి 2 మార్క్స్ మనం చదవాల్సిందే. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ ఇక యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో 4 మార్క్స్ లేదండి. మోషనెస్ టైటిల్లో ఒక 4 మార్క్స్, తర్వాత ప్లేన్లో ఒక 4 మార్క్స్, లాస్ ఆఫ్ మోషన్లో ఒక 4 మార్క్స్, వర్క్ పవర్ ఎనర్జీలో ఒక 8 మార్క్స్ వస్తుంది. 4 మార్క్స్లో ఏమీ లేదు. అలాగే సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో 2 4 మార్క్స్ వస్తాయండి. ఓకే, తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో 2 4 మార్క్స్, గ్రావిటేషన్లో ఒక 4 మార్క్స్, మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ సాలిడ్స్లో ఒక 4 మార్క్స్, ఫ్లూయిడ్స్లో ఒక 4 మార్క్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఇంపార్టెంట్, అలాగే అవి 2 4 మార్క్స్ వస్తాయి. థెర్మోడైనమిక్స్లో 8 మార్క్స్ వస్తుంది. క్యానిటీ థియరీ ఆఫ్ గ్యాస్లో ఒక 4 మార్క్స్, ఆసిలేషన్లో 4 మార్క్స్ ఏమీ లేవు, 8 మార్క్స్ వస్తుంది. సో వేవ్స్ చాప్టర్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, అలాగే 8 మార్క్స్ చాప్టర్ వచ్చేసి మనకి వర్క్ పవర్ ఎనర్జీ, ఆసిలేషన్ అండ్ థెర్మోడైనమిక్స్ అండి. సో ఇవి మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్. సో పబ్లిక్ ఎగ్జామ్కి ఇదే ప్యాటర్న్గా ఫాలో అవుతాడు కాబట్టి ఈ ప్యాటర్న్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.